गणान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत न शृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु श्रीमहासरस्वत्यै नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सा नो मन्द्रेशमूर्जन्दुहानाधेनुर्वागस्मानुपसुष्टुतैतो अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु यशिवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गला तयोः संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलं। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। तदेव लग्नौ सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेऽङ्घ्रियगुं स्मरामि। यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवानीतिर्मतिर्मम। स्मृते सकलकल्याणभाजनं यत्र जायते पुरुषस्तमजन्नित्यं व्रजामि शरणं हरिं। सर्वदा सर्वकार्येषु नास्ति तेषाममङ्गलं येषां हृदिस्थो भगवान् मङ्गलायतनो हरिः। लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषामिन्दीवरस्यामो हृदयस्थो जनार्दनः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तुते। श्रीलक्ष्मीनारायणाभ्यां नमः। उमामहेश्वराभ्यां नमः। वाणीहिरण्यगर्भाभ्यां नमः। शचीपुरन्दराभ्यां नमः। अरुन्धतीवसिष्ठाभ्यां नमः। श्रीसीतारामाभ्यां नमः। सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः। మీ తల్లిదండ్రులకి మీ గురువుగారులకి మీ భర్తలకి నమస్కారం చేసుకోండి. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ. ఆచమనం చేయండి. చేతిలో నీళ్ళు పోసుకొని మొదట వదిలేసి 3 సార్లు తీసుకోండి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. చేతిలో నీళ్ళు పోసుకొని వదిలేసేయండి. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. 2 నక్షత్రాలు తీసుకొని వాసన చూసి వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. వదిలేసి మమ అనుకోండి. ఉపాత్త సమస్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యప్రదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ अस्मिन् वर्तमानं व्यावहारिक चान्द्रमानेन स्वस्ति श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतौ श्रावणमासे शुक्लपक्षे चतुर्दश्यां वासरः वासरस्तु भृगुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषणभीष्टायां शुभतिथौ श्रीपरमेश्वरमुद्दिश्य श्रीपरमेश्वरप्रीत्यर्थं श्रीमान् गोत्रः सहकुटुंबानां आयुष्याभिवृद्ध्यर्थं చెప్పండి. अस्माकं मम सहकुटुंबानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं
ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనకనక వస్తువాహన పుత్రపౌత్ర అష్టైశ్వర్య ప్రాప్తి ద్వారా వరలక్ష్మి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అఖండ ఐశ్వర్య ప్రాప్త్యర్థం వరలక్ష్మి దేవత ఉద్దిశ్య వరలక్ష్మి దేవత ప్రీత్యర్థం వరలక్ష్మి దేవత వ్రత ఆఖ్యం కర్మ కరిష్యమాణః ఆదౌ నిర్విఘ్నేన పరిసమ అవాప్తి అర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. రెండు అక్షతలు తీసుకొని అక్షతలు నీళ్లు ఆ ప్లేట్లో వదిలిపెట్టేసేయండి. కరిష్యే అని చెప్పి మీ మనసులో సంకల్పం చెప్పుకోండి. మీ కోరిక ఏదైతే ఉంటుందో అది మనసులో చెప్పుకోండి. అమ్మవారికి అంగ పూజ ఉంటుంది. అంటే పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క నామంతో పూజ ఉంటుంది. అక్కడ పుష్పాలు పెడుతూ ఉండండి. ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి, చపలాయ నమః జానుని పూజయామి, పీతాంబరాయ నమః ఊరూం పూజయామి, కమలవాసిన్యై నమః కటిం పూజయామి, పద్మాలయాయ నమః నాభిం పూజయామి, మదనమాత్రే నమః స్థనౌ పూజయామి, కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి, సుముఖాయ నమః ముఖం పూజయామి, సునేత్రాయ నమః నేత్రౌ పూజయామి, రమాయ నమః కర్ణౌ పూజయామి, కమలాయ నమః శిరః పూజయామి, శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. ఆ కలశానికి గంధంతో 3 బొట్లు పెట్టి తర్వాత కుంకుమ పెట్టండి. తదంగ కలశారాధనం కరిష్యే. కలశం గంధపుష్పాక్షతేరభ్యర్చ్య కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేద సామవేదో అక్షధర్వణః అంగైః సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాః. ఆ కలశంలో 2 అక్షతలు వేయండి. ఒక పుష్పం వేయండి. తమలపాకుతో బోర్లించి పట్టుకోండి. ఓం ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణాపా ఆపః పశవా ఆపో నమాపో మృతమాపః సమ్రాడాపో విరాడాపః స్వరాడాపః ఛందాగుష్యాపో ద్యోతిగుష్యాపో యజోగుష్యాపః సత్యమాపః సర్వా దేవత ఆపో భూర్భువస్సు వరాపవోం. ఆకు పట్టుకొని నీళ్ళలో తిప్పండి. గంగే చయమనే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః. ఆకు తీసుకొని ఈ పూజా సామాన్లు పూజా ద్రవ్యాలన్నింటి మీద నీళ్లు చల్లండి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య గణపతి మీద చల్లి అమ్మవారి మీద చల్లండి. దేవం సంప్రోక్ష్య మీ మీద చల్లుకొని వారందరి మీద చల్లండి. ఆత్మానంచ సంప్రోక్ష్య అక్షతలో ఒక పుష్పం తీసుకోండి. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమౌ జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. అక్కడ స్వామివారి దగ్గర గణపతి దగ్గర పెట్టండి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతలు తీసుకోండి. ముందుగా గణపతి పూజ ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా ఈ వరలక్ష్మి వ్రతం జరగాలి అని చెప్పి గణపతి పూజ చేసుకుంటున్నాం. శ్రీ మహాగణాధిపతయే నమః 5 సార్లుగా వేయండి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు వేసేసి ఆ తమలపాకు తీసుకొని గణపతి మీద బోర్లించి పట్టుకోండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనోధేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాపః ప్రాణానేవ యథా స్థానోపహ్వయతే. తీసేయండి. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజ అవసానకం తావత్ త్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. అక్షతలు ఒక పుష్పం పట్టుకొని నమస్కారం చేసుకోండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్కడ
అక్కడ స్వామివారి దగ్గర పెట్టండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, సువర్ణరత్న ఖచిత సింహాసనార్థం 2 అక్షతలు వేయండి. అక్షతాన్ సమర్పయామి. తమలపాకు తీసుకొని స్వామివారికి నీళ్లు చూపించి ప్లేట్లో వదిలేయండి 3 సార్లు. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆకు తీసుకొని ఆ గణపతి మీద నీళ్లు చల్లుతూ ఉండండి. ఓం ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జేత ధాతన మహేరణాయ చక్షసే యోవశివతమోరశస్తస్య భాజయత యహనః ఉషతీరివ మాతరః తస్మారంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయధాచనః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఒకసారి నీళ్లు చూపించి వదిలేయండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక పుష్పం అక్షతలు తీసుకోండి. అభివస్త్రాసవసనాన్యర్షాభితేనో సుదుగా పూయమానాః అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యస్వాన్నధినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. అక్షతలు తీసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే అర్యత్ సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉపవీతార్థమక్షతాన్ సమర్పయామి. ఒక పుష్పం తీసుకొని గంధంలో అద్ది ఆ గంధాన్ని స్వామివారికి చల్లండి. గంధద్వారాందురా దర్శాన్ నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీగంధాన్ ధారయామి. కొంచెం పసుపు కుంకుమ చల్లండి. ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీః హరదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే. శ్రీ మహాగణాధిపతయే నమః. అలంకరణార్థం హరిద్రా కుంకుమం సమర్పయామి. ఒక 4 పుష్పాలు తీసుకొని మనస్సులో గం గణపతయ నమః అనుకుంటూ ఒక్కొక్క పుష్పాన్ని అక్కడ స్వామివారి దగ్గర పెడుతూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. అక్షతలు వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి. వనస్పతిర్భవేర్దివ్యైర్నానాగంధైః సంయుతః ఆఘ్రయస్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృక్షతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. దీపం దగ్గర 2 అక్షతలు వేసి స్వామివారికి దీపాన్ని అద్దండి. సాధ్యం త్రివృత్త సంయుక్తం వన్హినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్య తిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. ఒకసారి నీళ్లు చూపించి వదిలేయండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొబ్బరికాయ తీసుకోండి. కొబ్బరికాయ కొట్టండి ఒకటి. ఆకు తీసుకొని ఆ కొబ్బరి చిప్పల మీద పండ్ల మీద నీళ్లు చల్లండి. ఓం ప్రోక్ష్య పుండరీకాక్షాచ్యుతానంతాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆ పండ్ల చుట్టూ కొబ్బరి చిప్పల చుట్టూ ఒకసారి నీళ్లు తిప్పండి. సత్యం త్వర్తేన ప్రశంచామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాశక్తి నారికేళ శకలాన్ సహిత దాడిమి ఫల సహిత కదలీ ఫలాన్ని నివేదయామి. 5 సార్లు ఆ స్వామివారు ఆ పండ్లు కొబ్బరి చిప్పలు తింటున్నట్టుగా భావిస్తూ నిదానంగా 5 సార్లు చేయి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. నీళ్లు చూపించి వదిలేయండి 5 సార్లు. ఈ తాంబూలాన్ని పట్టుకొని నమస్కారం చేసుకోండి. భోగీఫల సమాయుక్తం నాగవల్లి ఎదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృక్షతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. నీళ్లు చూపించి వదిలేయండి. తాంబూల చరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. అక్షతలో పుష్పం పట్టుకోండి. సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠయేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. మంత్రపుష్పం సమర్పయామి. 2 అక్షతలు తీసుకొని మనస్సులో గణపతికి ప్రదక్షిణ చేస్తున్నట్టు భావించండి.
యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణపదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాన్ కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిప శ్రీ మహాగణాధిపతయే నమః. వేసేయండి. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతలు వేస్తూ ఉండండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఛత్రమాచ్ఛాదయామి, చామరాభ్యాం వీచయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికానారోహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, సమస్త రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజాం సమర్పయామి. కుడి చేత్తో అక్షతలు తీసుకోండి, ఎడం చేత్తో నీళ్లు తీసుకోండి. యస్య స్మృత్యాచ నామోక్షతః పూజ క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాది సద్యో వందే తమచ్యుతం. చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తు మే. ఆ అక్షతలో నీళ్లు ప్లేట్లో వదిలిపెట్టేసేయండి. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజాది భగవాన్ సర్వాత్మ్యః సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నా వరదా భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం యజమాన్యాః శిరసా గృహ్ణాతు. సహస్రపరమా దేవి శతమూలా శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వా దుష్స్వప్ననాశని. శ్రీ మహాగణాధిపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. చేతిలో నీళ్ళు పోసుకొని వదిలేసేయండి. చెట్టు పట్టుకున్నారు కదా. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. గణపతికి నమస్కారం చేసుకోండి. మీరు అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలి, అన్ని శుభాలు చేకూరాలి అని చెప్పి అక్షతలు తీసుకొని గణపతి మీద వేయండి. అందులో వేసేయండి. ఆ ప్లేట్ పట్టుకొని కొంచెం కదిలించండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్థాన ధర్మాణి ప్రథమాన్యాసనతే హనాకం మహిమానస్యంతే త్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. అక్షతలు తీసుకొని ఆ కలశం మీద అమ్మవారి మీద వేస్తూ ఉండండి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. శ్రీమద్వరలక్ష్మీదేవతాయై నమః. తమలపాకు తీసుకొని ఆ కలశం మీద బోర్లించి పట్టుకోండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనోథేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృళయాన స్వస్తి. అమృతం వై ప్రాణామృతమాపః ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే. శ్రీమద్వరలక్ష్మీదేవతాయై నమః. తీసేసేయండి. ధ్యాయామి. అక్షతలు తీసుకోండి. అమ్మవారిని మనస్సులో ధ్యానం చేసుకోండి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సర్హిజాం వందే ముకుందప్రియాం. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. శ్రీమద్వరలక్ష్మీదేవతాయై నమః. ధ్యాయామి. అక్షతలు వేయండి. ఆవాహయామి. సువర్ణరత్న ఖచిత సింహాసనార్థమక్షతాం సమర్పయామి. తమలపాకు తీసుకొని అమ్మవారి పాదాలు కడుగుతున్నట్టుగా భావిస్తూ నీళ్లు చూపించి వదిలేయండి. శ్రీమద్వరలక్ష్మీదేవతాయై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. అలాగే అమ్మవారి చేతులు కడుగుతున్నట్టుగా భావిస్తూ నీళ్లు చూపించి వదిలేయండి. శ్రీమద్వరలక్ష్మీదేవతాయై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. అలాగే అమ్మవారు ఆచమనం చేయడానికి నీళ్ళు ఇస్తున్నట్టుగా భావిస్తూ అమ్మవారి ముఖానికి నీళ్లు చూపించి వదిలేసేయండి. శ్రీమద్వరలక్ష్మీదేవతాయై నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్కడ అమ్మవారికి కూడా ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆకు తీసుకొని ఆ కలశం మీద అమ్మవారి మీద నీళ్లు చల్లండి. ఓం ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జేత ధాతన మహేరణాయ చక్షసే యోవస్యవతమోర్షస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగమామవో యస్యక్షయాయ జన్మధ ఆపో జనయధాచనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. అధ పంచామృత స్నానం. అధ పంచామృత స్నానం. అమ్మవారికి పంచామృతాలతో స్నానం. అమ్మవారి విగ్రహం ఉంటే పంచలోహాలది కానీ వెండిది కానీ ఇతడిది కానీ విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు. అది లేకపోతే బంగారు ఉంగరం అమ్మవారిది ఉన్నా, లేదంటే బంగారమే లక్ష్మీదేవి ఏదైనా ఉంటే పెట్టుకొని, అది కూడా లేకపోతే ఒక రూపాయి నాణ్యాన్ని, ఒక ప్రభుత్వ నాణ్యాన్ని తీసుకొని ఏదో ఒక కాయిన్ పెట్టుకొని దాంట్లో అమ్మవారిని ఆవాహనం చేసుకొని అభిషేకం చేసుకోవచ్చు.
మనస్సులో మహాలక్ష్మి నమః అనుకుంటూ ఆ అమ్మవారు వచ్చి కూర్చుంటే ఆ అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేస్తున్నట్టుగా భావిస్తూ మనస్సులో మహాలక్ష్మి నమః అనుకుంటూ ఉండండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామస్వం పురుషానహం అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం కాంశోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసామ్యహసాజ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ భాక్ష్యా అలక్ష్మీః ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాతుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే క్షుత్పిపాసామలాన్ జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వార్నిన్నుత మే గృహాద్ గంధద్వారాందురాధర్షాన్ నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం మనసః కామమాకూతిం వాచः సత్యమసీమహి పశూనాగో రూపమన్నశమయి శ్రీశ్రయతామ్యశః కర్దమేనః ప్రజాభూతా మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవస మే గృహే నిజదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం యఃకరణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ విందేయం పురుషానః మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఆ విగ్రహాన్ని తీసుకొని నీళ్ళతోటి కడిగేసేయండి. ఆ నీళ్ళతోటి కలసంలో నీళ్ళతోటి పంచామృత స్నానం సమర్పయామి. నీళ్లు చూపించి వదిలేయండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక పుష్పం అక్షతలు తీసుకోండి. అమ్మవారికి స్నానం అయిపోయింది. పట్టు వస్త్రాలు కడుతున్నట్టుగా పట్టు చీర కడుతున్నట్టుగా భావిస్తూ ఆ పుష్పాలని అక్షతల్ని పట్టు వస్త్రాలుగా భావించి ఆ కలశం దగ్గర అమ్మవారి దగ్గర వేయండి. ఓం అభివస్త్రా సువసనాన్యర్షాభిధేనో సుదుగా పూయమానాః అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యస్వాన్నధినో దేవసోమా వస్త్రార్థం పుష్పాక్షతాన్ని సమర్పయామి. చీరను తాకి నమస్కారం చేసుకోండి. వస్త్రయుగ్మం సమర్పయామి. అక్షతలు తీసుకోండి. అమ్మవారికి యజ్ఞోపవీతం వేస్తున్నట్టుగా భావిస్తూ ఆ అక్షతలు అక్కడ వేసి నమస్కారం చేసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః ఉపవీతార్థమక్షతాన్ సమర్పయామి. గంధం తీసుకొని పుష్పంతో ఆ గంధాన్ని అక్కడ కలశం దగ్గర అమ్మవారి దగ్గర చల్లండి. ఆ గంధం తీసుకొని కొంచెం అమ్మవారి కంఠం దగ్గర రాయండి. గంధద్వారాందురాదర్శాన్ నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం శ్రీగంధాన్ ధారయామి. గంధం చల్లండి. ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీః హరదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయమే అలంకరణార్థం హరిద్రా కుంకుమం సమర్పయామి. కొంచెం పసుపు కుంకుమ చల్లండి. హరిద్రా కుంకుమం సమర్పయామి. పుష్పైః పూజయామి. కుంకుమైః పూజయామి. ఈ 3 వేలతోటి కుంకుమ తీసుకొని మహాలక్ష్మి అయిన నమః అనుకుంటూ అక్కడ ఇందాక అమ్మవారిది అభిషేకం చేసుకున్న ప్రతిమ మీద ఆ కుంకుమ వేస్తూ ఉండండి. లక్ష్మీ అష్టోత్తరం వస్తే మనసులో చెప్పుకోండి. లేదు అంటే మహాలక్ష్మి అయిన నమః అనుకుంటూ వేస్తూ ఉండండి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచ్యై నమః. ఓం పద్మలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచ్యై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం అదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం క్రోధసంభవాయై నమః. ఓం అనుగ్రహప్రదాయై నమః. ఓం బుద్ధ్యై నమః. ఓం అనఘాయై నమః.
ఓం హరివల్లభాయ నమః ఓం అశోకాయ నమః ఓం అమృతాయ నమః ఓం దీప్తాయ నమః ఓం వసుధాయ నమః ఓం వసుధారణ్యై నమః ఓం కమలాయ నమః ఓం కాంతాయ నమః ఓం కామాక్ష్యై నమః ఓం క్రోధసంభవాయ నమః ఓం అనుగ్రహప్రదాయ నమః ఓం బుద్ధ్యై నమః ఓం అనఘాయ నమః ఓం హరివల్లభాయ నమః ఓం అశోకాయ నమః ఓం అమృతాయ నమః ఓం దీప్తాయ నమః ఓం లోకశోక వినాశన్యై నమః ఓం ధర్మనిలయాయ నమః ఓం కరుణాయ నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మహస్తాయ నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయ నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాయ నమః ఓం రమాయ నమః ఓం పద్మమాలాధరాయ నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయ నమః ఓం సుప్రసన్నాయ నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయ నమః ఓం చంద్రవదనాయ నమః ఓం చంద్రాయ నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చతుర్భుజాయ నమః ఓం చంద్రరూపాయ నమః ఓం ఇందిరాయ నమః ఓం ఇందుశీతలాయ నమః ఓం ఆహ్లాదరణ్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయ నమః ఓం శివకర్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయ నమః ఓం విశ్వధరణ్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం దారిద్ర్యనాశన్యై నమః ఓం ప్రీతిపుష్కరణ్యై నమః ఓం శాంతాయ నమః ఓం శుక్లమాల్యాంబరాయ నమః ఓం శ్రియై నమః ఓం భాస్కర్యై నమః ఓం విరవినయాయ నమః ఓం వరారోహాయ నమః ఓం మహేశ్వన్యై నమః ఓం వసుందరాయ నమః ఓం ఉదారాంగాయ నమః ఓం హరణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్యై నమః ఓం సిద్ధ్యై నమః ఓం స్త్రేణ సౌమ్యాయ నమః ఓం శుభప్రదాయ నమః ఓం నృపవేస్మగతానందాయ నమః ఓం వరలక్ష్మై నమః ఓం వసుప్రదాయ నమః ఓం శుభాయ నమః ఓం హిరణ్యప్రాకారాయ నమః ఓం సముద్రతనయాయ నమః ఓం జయాయ నమః ఓం మంగళాయ నమః ఓం దేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం ప్రసన్నాక్ష్యై నమః ఓం నారాయణ సమాశ్రితాయ నమః ఓం దారిద్ర్యధ్వంసన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రవవారణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః శ్రీ మహాలక్ష్మీదేవతాయై నమః నానావిధ పరిమళ కుంకుమార్చన పూజాం సమర్పయామి. 2 పుష్పాలు పెట్టండి అమ్మవారి దగ్గర. తోరగ్రంథి పూజ 9 సూత్రాలతో దారాన్ని 9 పోగులు వేసుకొని 9 ముళ్ళు వేసి దానికి పూజ ఉంటుంది. ఆ పూజ తర్వాత అమ్మవారి దగ్గర పెట్టి అది మనం ధరించడం ఉంటుందన్నమాట. ఆ తోరాల దగ్గర అక్షతలు తీసుకొని అక్షతలు వేస్తూ ఉండండి. ముందుగా గంధం చల్లండి. అక్షతలు తీసుకొని అక్షతలు వేస్తూ ఉండండి. ఓం కమలాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి. రమాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. వరలక్ష్మీ నమః పంచమ గ్రంథిం పూజయామి. క్షీరాబ్దితనయాయ నమః షష్ఠమ గ్రంథిం పూజయామి. విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. చంద్రసహోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. వరలక్ష్మ్యై నమః నవమ గ్రంథిం పూజయామి. తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టేసేయండి. ఆ ప్రసాదాలు తీసుకొని రమ్మని చెప్పండి. అగరబత్తీలు వెలిగించుకోండి. వనస్పతిర్భవేర్దివ్యైర్నానాగంధైః సంయుతః ఆఘ్రయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీమద్వరలక్ష్మీదేవతాయై నమః ధూపమాఘ్రాపయామి. ఎడం చేత్తో పట్టుకొని కుడి చేత్తో అద్దండి. ఇక్కడ అమ్మవారికి ఆ తోరాలకి ధూపమాఘ్రాపయామి. 2 పుష్పాలు తీసుకొని దీపాల దగ్గర అటొకటి ఇటొకటి పెట్టి 2 పుష్పాలు తీసుకొని దీపం దగ్గర అటొకటి ఇటొకటి పెట్టి దీపాన్ని అమ్మవారికి అద్దండి. సాధ్యం త్రివర్త సంయుక్తం బన్హినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. శ్రీమద్వరలక్ష్మీదేవతాయై నమః. దీపం దర్శయామి. నీళ్లు చూపించి వదిలేయండి అమ్మవారికి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆకు తీసుకొని ఆ కొబ్బరి చిప్పల మీద ఆ ప్రసాదాల మీద పండ్ల మీద నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ ప్రసాదాల చుట్టూ పండ్ల చుట్టూ కొబ్బరి చిప్పల చుట్టూ నీళ్లు తిప్పండి ఒకసారి. సత్యం త్వర్తేన ప్రహించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. నమస్కారం చేసుకోండి. శ్రీమద్వరలక్ష్మీదేవతాయై నమః. యథాశక్తి కదలీఫల సహిత నారికేళ శకలాన్ సహిత రసఫలాన్ సహిత చూతఫల సహిత పరమాన్న సహిత శనకాన్ సహిత చిత్రాన్న నివేదనం సమర్పయామి. ఈ ప్రసాదాలన్నీ కూడా అమ్మవారు తింటున్నట్టుగా భావిస్తూ నిదానంగా 5 సార్లు చేయి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. 5 సార్లు నీళ్లు చూపించి వదిలేయండి.
श्रीमद्वरलक्ष्मीदेवतायै नमः। मध्ये मध्ये पानीयं समर्पयामि। अमृतापिधानमसि उत्तरापोषणं समर्पयामि। हस्तौ प्रक्षालयामि, पादौ प्रक्षालयामि, मुखे शुद्ध आचमनीयं समर्पयामि। తాంబూలం తీసుకొని అమ్మవారికి చూపించి పక్కన పెట్టేసేయండి. పూగీఫల సమాయుక్తం నాగవల్లి ఇతలేర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీమద్వరలక్ష్మీదేవతాయ నమః. తాంబూలం సమర్పయామి. నీళ్లు చూపించి వదిలేయండి. తాంబూల శరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వ అర్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణి నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమద్వరలక్ష్మీదేవతాయ నమః. మంగళనీరాజనం దర్శయామి. ఎడం చేత పట్టుకొని కుడి చేత అమ్మవారికి అద్దండి. మంగళనీరాజనం దర్శయామి. ఇక్కడ కలశం దగ్గర నీళ్లు చూపించి వదిలేయండి అమ్మవారికి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. రక్షాంధారయామి. కళ్ళకద్దుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అక్షతలు ఒక పుష్పం పట్టుకొని నించొని ఉండండి. అధ మంత్రపుష్పం. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే వైనతే యసోమం పిబ సోమం పిబతు వృత్రః సోమం ధనస్య సోమినో మక్ష్యం దదాతు సోమిని నక్రోదో నతమాత్సర్యన్న లోభూనా శుభామతిః భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సదా. వర్షంతు దేవి బాబరిదివో అభ్రస్య విద్యుతః ప్రోహంతు సర్వబీజాన్యవద్బ్రహ్మద్విషోజహి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ. యాసా పద్మాసనస్థా విపులకటితటే పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తనభరణమితా శుభ్రవస్తోత్తరీయా లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిఖనకచితైः స్నాపితా హేమకుంభైः నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధుః బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సర్హిజాం వందే ముకుందప్రియాం. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీः సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. వరాంకుశౌపాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వ అర్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమద్వరలక్ష్మీదేవతాయై నమః. మంత్రపుష్పం సమర్పయామి. అక్కడ అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. మరలా అక్షతలు తీసుకొని 3 సార్లు ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాన్ కృపయా దేవ శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వరీ మహేశ్వరి. శ్రీమద్వరలక్ష్మీదేవతాయై నమః. వేసేయండి. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. శ్రీమద్వరలక్ష్మీదేవతాయై నమః. అక్షతలు వేస్తూ ఉండండి. ఛత్రమాచ్ఛాదయామి. చామరాభ్యాం వీచయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. ఏదైనా పాట పాడతానంటే పాడండి, లేదు అంటే అష్టకం ఏదైనా చదవండి అమ్మవారిది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టాభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి
भुक्तिमुक्तिप्रदायिनी मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते आद्यन्तरहिते देवी आद्याशक्ति महेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोस्तुते स्थूलसूक्ष्म महारौद्रे महाशक्ते महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमोस्तुते श्वेतांबरधरे देवी नानालंकारभूषिते जगत्सिते जगन्माता महालक्ष्मी नमोस्तुते महालक्ष्म्याष्टकं स्तोत्रं यः पठेत् भक्तिमान् नरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककालं पठेन्नित्यं महापापविनाशनं द्विकालं य पठेन्नित्यं धनधान्यसमन्वितः नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीर्भवेन्नित्यं प्रसन्ना वरदो भवः गीतमाश्रावयामि आंदोलिकानारोहयामि अश्वानारोहयामि गजानारोहयामि समस्त राजोपचार शिक्षोपचार भक्त्योपचार पूजां समर्पयामि తోరాలు తీసుకోండి తోరాలు తీసుకొని కథకి ముందుగా ఆ తోరాలు కట్టుకోవాలి చెప్పండి బధ్నామి బధ్నామి बध्नामि దక్షిణే హస్తే दक्षिणे हस्ते నవసూత్రం नवसूत्रं శుభప్రదం शुभप्रदं పుత్రపౌత్ర पुत्रपौत्र అభివృద్ధ్యర్థం अभिवृद्ध्यर्थं సౌఖ్యం सौख्यं సౌభాగ్యం చ सौभाग्यं च దేహి మే देहि मे కథ ప్రారంభమవుతుంది అక్షతలు పుష్పాలు పట్టుకొని ఉండండి అథ కథా ప్రారంభ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న అపశాంతయే శౌనకాది మహామునులు సూత మహామునులు చూసి నమస్కారం చేసుకొని అడుగుతున్నారు స్వామి ఈ భూలోకంలో స్త్రీలందరూ కూడా సుఖశాంతులతో సర్వ సౌభాగ్యాలతోటి పుత్రపౌత్రాలతోటి ధనధాన్యాలతో వర్ధిల్లే వ్రతం ఏదైనా ఉంటే చెప్పండి స్వామి అని చెప్పి అడిగితే సూత మహాముని శిష్యులకి ఈ విధంగా చెబుతూ ఉన్నట్ట ఓ శిష్యులారా పూర్వం పరమేశ్వరుడు కైలాసంలో ఉంటే ఆ కైలాసంలో సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు ఆ సింహాసనం మీద కూర్చుని ఉంటే అష్టదిక్పాలకులు నవగ్రహాలు ప్రమథగణాలు అందరూ కూడా అక్కడికి వచ్చి కూర్చున్నారట అప్పుడు పార్వతీదేవి అడుగుతుందట పరమేశ్వరుణ్ణి నాథ స్త్రీలకి సౌభాగ్యాన్ని ఇచ్చి పుత్రపౌత్రాదుల్ని అలాగనే ధనధాన్యాలను ఇచ్చే వ్రతం ఏదైనా ఉందా ఉంటే చెప్పండి అని చెప్పి పార్వతీదేవి పరమేశ్వరుని అడగ్గా పరమేశ్వరుడు ఈ విధంగా చెబుతూ ఉన్నట్ట స్త్రీలకి సౌభాగ్యాలను ఇచ్చే వ్రతం ఒకటి ఉంది అది వరలక్ష్మి వ్రతం అది పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు శ్రావణ మాసంలో కనుక చేసుకున్నట్లయితే వరలక్ష్మి అనుగ్రహం చేత ఈ స్త్రీలందరికీ కూడా పుత్రపౌత్రాదులు ధనధాన్యాలన్నీ కూడా సంప్రాప్తం అవుతాయి అని చెప్పారట చెప్పిన వెంటనే పార్వతీదేవి మరలా అడుగుతుందట స్వామి ఈ వ్రతాన్ని ఇంతకుముందు ఎవరైనా చేశారా చేస్తే ఏం ఫలితాన్ని పొందారో అది కూడా వివరించండి స్వామి అని చెప్పి పార్వతీదేవి అడిగిందట అందుకు పరమేశ్వరుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు పూర్వం మగధ దేశంలో కుండిన అనే ఒక గ్రామంలో చారుమతి అనే స్త్రీ గలదు ఆ స్త్రీ పాతివ్రత్యాన్ని పాటిస్తూ అత్తామామల్ని తల్లిదండ్రుల్లాగా సేవిస్తూ అలాగనే భర్తని కూడా సేవిస్తూ మంచి నడవడిక కలిగి అలాగనే అందరితో కూడా మితముగా మాట్లాడుతూ ఈ వ్యావహారికంగా నడుచుకుంటూ ఉందిట ఆ చారుమతిని చూసి లక్ష్మీదేవికి అనుగ్రహించాలని చెప్పి కోరిక కలిగింది ఆ చారుమతి ఒకరోజు నిద్రించే సమయంలో లక్ష్మీదేవి ఆ చారుమతి కలలోకి వచ్చి ఓ చారుమతి నేను లక్ష్మీదేవిని నిన్ను అనుగ్రహించడానికి నేను వచ్చాను అని చెప్పి చెబుతుందట చెప్పిన వెంటనే ఈ చారుమతి సంతోషించి ఆ కలలోనే అమ్మవారికి ప్రార్థన చేస్తూ ఉందట
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే నారాయణ నమోస్తుతే అని చెప్పి అనేక విధాలుగా ఆ అమ్మవారిని ప్రార్థించిందిట. అప్పుడు ఆ అమ్మవారు చెబుతూ ఉందిట, ఓ చారుమతి, నిన్ను అనుగ్రహించడానికి నేను వచ్చాను. కాబట్టి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించు. ఆ వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే నీకు సుఖ సౌఖ్యాలు, భోగభాగ్యాలు, అలాగనే సౌభాగ్యం అన్నీ కూడా కలుగుతాయి అని చెప్పిందిట. చెప్పి అదృశ్యమైపోయింది. తర్వాత ఈ చారుమతి నిద్రలేచి భర్తని, అత్తామామలను లేపి నాకు ఇలా కల వచ్చింది అని చెప్తే వాళ్ళు కూడా సంతోషించి వ్రతం చేయమని చెప్పారు. చెప్పిన వెంటనే ఈ విషయాన్ని చారుమతి ఇరుగు పొరుగు వాళ్ళందరికీ కూడా, తన స్నేహితులందరికీ కూడా చెప్పిందిట. అందరూ సంతోషించారు. ఎప్పుడు శ్రావణ మాసం వస్తుందా అని చెప్పి ఆ శ్రావణ మాసం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలా కొంతకాలానికి శ్రావణ మాసం వచ్చింది. అలాగనే రెండవ శుక్రవారం రానే వచ్చింది, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం. ఆ శుక్రవారం వచ్చేసరికి అందరూ కూడా సూర్యోదయాత్ పూర్వమే అంటారు, అంటే సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని స్నాన సంధ్యాదులు చేసుకొని అందరూ కూడా చారుమతి ఇంటికి వచ్చి ఆ లక్ష్మీదేవిని అలంకరణ చేసుకొని వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభం చేశారు. అలా ఆ వ్రతాన్ని ప్రారంభం చేశారు. ఆ వ్రతాన్ని చేసుకుంటూ నవగాయ పిండి వంటలతో వంటలు చేసి ఆ అమ్మవారికి నివేదన చేసి 9 పోగులతోటి ఒక దారాన్ని తయారు చేసుకొని 9 ముళ్ళు వేసి ఆ సూత్రాన్ని కుడి చేతికి కట్టుకొని అలాగనే ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టారు. ప్రదక్షిణ చేస్తూ ఉంటే వారందరూ కూడా మొదటి ప్రదక్షిణం చేసేసరికి కాళ్ళకి గల్లు గల్లున శబ్దం వినిపించిందట. అప్పుడు వాళ్ళు కాళ్ళకి చూసుకుంటే గజ్జలు వచ్చాయి. అలాగనే రెండవ ప్రదక్షిణం చేసేసరికి చేతికి గాజులు వచ్చాయట. అలా మూడవ ప్రదక్షిణం చేసేసరికి శరీరం అంతా కూడా బంగారంతో నగలతో నిండిపోయిందట. అందుకు సంతోషించి ఆ అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ బ్రాహ్మణుడికి సదక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆ బ్రాహ్మణుడికి 9 కుడుములు వాయనాన్ని ఇచ్చేసి బ్రాహ్మణుడికి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకొని బ్రాహ్మణుని సాగనంపారట. తర్వాత ఈ స్త్రీలందరూ కూడా ఇంటికి వెళ్ళటానికి బయలుదేరేసరికి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళటానికి వాహనాలన్నీ కూడా వచ్చాయట. ఏనుగులు, గుర్రాలు, అలాగనే వాహనాలన్నీ కూడా వచ్చాయి వాళ్ళని తీసుకెళ్ళటానికి. అలా వాళ్ళు ఎక్కి ఇంటికి వెళ్తూ ఈ చారుమతి గురించి అనుకుంటూ ఉన్నారట. మనం ఆ చారుమతి కల వచ్చిందే కాక తను చేసుకోకుండా మనందరికీ కూడా చెప్పింది, ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం మనందరికీ కూడా కలిగేలా చేసింది అని చెప్పి ఆమెను 1000 నోళ్ళ పొగుడుతూ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరారు. అలా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఈ చారుమతి తనకి కల వచ్చిన తర్వాత తన ఒక్కతే కాకుండా వారి అందరికీ కూడా చెప్పాలి, అందరికీ కూడా సౌభాగ్యాలు కలగాలి, అందరూ బాగుండాలి అనే మనస్సంకల్పంతో ఉండటం వల్ల తనకి కూడా అంత సౌభాగ్యం లభించింది, అలాగనే అంత ధనం లభించింది. కాబట్టి ఈ వ్రతాన్ని ఎవరైతే వరలక్ష్మీదేవి అనుగ్రహం కోసం చేస్తారో, ఈ కథను వింటారో, ఈ కథను విన్నవారికి అలాగనే వ్రతం ఆచరించిన వారికి, చూసిన వారికి కూడా వరలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సకల సౌభాగ్యాలు, సంపదలు పొందుతారు అని చెప్పి సూత మహాముని శిష్యులకి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. అథ కథా సమాప్తః.